ఎప్పుడు చూడు ఫోనే. ఎగ్జామ్స్ అయినా చదవాలని ఉందా లేదా? ఏం చేస్తున్నావు ఫోన్లో నువ్వు? ఎందుకు వసంత పిల్లల్ని అలా తిడుతున్నావు? ఏంటి సార్ తిట్టేది? ఇప్పుడు చూస్తేనేమో ఎగ్జామ్స్ లక్షల పోసి చదివిస్తున్నావు, ర్యాంకులు రావాలిగా. చూడు మ్యాథ్స్ ఈక్వేషన్స్ నాకు రాకపోతే చార్ట్ జీపీటీలో చూస్తున్నా. రా, అయిందా? బాగా అయింది కదా, కూర్చో. వసంత, పిల్లలు ఇప్పుడు 30-40% పిల్లలు టెన్షన్తోనే ఉంటున్నారు. ఎందుకో తెలుసా? నీలాంటి తల్లులు పెట్టే టార్చర్ వల్ల. ఎగ్జామ్స్ అంటే జస్ట్ మార్కులే, జీవితం కాదు. నెక్స్ట్ నెక్స్ట్ ఏదో ఒక సీటు సంపాదించడానికే. ఎగ్జామ్ పోతే మళ్ళీ రాసుకోవచ్చు, పిల్లలే పోతే. పిల్లలు చూసావు కదా, తెలివిగానే ఉంది, కానీ మనలో చాలామంది అలా లేం. ఇక్కడ మీరు చేస్తున్న ప్రధానమైన పొరపాటు ఏంటంటే టైం టేబుల్ వేసేస్తారు పొలవమని. వారానికి ఏ వారానికి ఆ వారం వేసుకోమని చెప్పండి. 2, పోమడోరో అని చెప్పి ఒక టెక్నిక్ ఉంది. కూర్చున్నారనుకో పిల్ల, చక్కగా కూర్చోబెట్టి చదివించి ప్రతి గంటకి ఒక 5-10 నిమిషాలు చక్కటి బ్రేక్, మధ్యలో బ్రేక్ తీసుకుంటూ చేస్తే హాయిగా చదువుద్ది. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏం అడుగుతావు చెప్పు, నిజం చెప్పు. స్కూల్లో ఏం చదివారు ఈరోజు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం ఎగ్జామ్ రాసావు? ఏం ఎగ్జామ్ రాసావు? ఎన్ని Flip మార్క్స్ test వచ్చాయి? రాసావా? అలా అడగకూడదు ఎప్పుడు కూడా. స్కూల్ ఎలా గడిచింది, టీచర్ గారు ఎలా బిహేవ్ చేశారు, సాటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని చెప్పావనుకో, అంటే అలా అడిగావనుకో, అబ్బా మా మమ్మీకి నా మార్కులు ఇవి కాదు, నేనంటే చాలా ఇష్టం అని అనుకుంటారు. అర్థమైందా? అసలు పిల్ల ఎన్ని గంటలు నిద్రపోతాను చెప్పు, నిజం చెప్పు. నైట్ 12 అట్లా అవుతుంది సార్. మరి అది తప్పు కదా. కనీసం 7-8 గంటలు నిద్ర గట్టిగా ఉండాలా వద్దా? ఉండాలి సార్. నిజం చెప్పు, ఏం పెడుతున్నావు? నార్మల్ పిజీ కదా, నూడిల్స్, పాస్తాలు ఇవే కదా. ఇవే సార్. మరి ఆ పిల్లలు చూసావు కదా ఎట్లా ఉందో. మరి ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఎగ్జామ్ సీజన్లో మనం చేస్తున్న పొరపాట్లు, తప్పులు ఏంటంటే ఇవి. సో ఈ రకంగా ప్లాన్ చేసుకోవాలి, ఆ రకంగా ఫుడ్ ఇవ్వాలి, ఆ రకంగా అడగాలి. అంతే తప్పించి విపరీతమైన ప్రెజర్ పెట్టేయకూడదు. ఎగ్జామ్ పోయినా పర్లేదు, మళ్ళీ రాసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ పోతే ఆలోచించండి ఒకసారి, రాదు కదా. ఇది మనం చేయాల్సింది. మనం చేస్తున్న ప్రధానమైన పొరపాటు ఆరాటంలో, ఆవేశంలో ఇంకా 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 పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలనుకుంటాం. వాళ్ళు ఇంకా ఇంకా కిందికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? అర్థమైంది సార్. అది ఒక్కటే కాదు సార్, రిజల్ట్స్ వచ్చాక మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీ అమ్మాయికి ఇంత వచ్చాయి, మా అమ్మాయికి ఇంత వచ్చాయి, మా అబ్బాయికి ఇంత వచ్చాయి, మాలో మాకే పోటీలు. సపోజు ఒక ముసలి, కోతి 2 ఉన్నాయి, రెండింటికి ఒకే పోటీ పెట్టగలవా?